This question was asked in TSPSC Group 3 Paper 1 in 2024. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ 5 వర్డ్స్ యాజ్ పర్ డిక్షనరీ ఆర్డర్. మనము ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఆప్షన్స్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ సిఈ లేదా సిబితో స్టార్ట్ అయినాయి. సో మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్లో సి ఫస్ట్ ఉంది. నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే సిఈ లేదా సిబి ఉంది. సో ఫస్ట్ ఈ బిని కంపేర్ చేద్దాం. అంటే ఈ ఆప్షన్ని బి ఆప్షన్ని కంపేర్ చేస్తే టీఐ వరకు సేమ్ ఉంది. టీఐ తర్వాత ఏముంది? బి ఆప్షన్లో సి ఉంది, ఈ ఆప్షన్లో ఎఫ్ ఉంది. సో సిఎఫ్ కంటే ముందు వస్తుంది కాబట్టి బి ఆప్షన్ ఈజ్ ద సూటబుల్ థింగ్. సో ఇప్పుడు బి వస్తుంది కాబట్టి సిఈ అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ డి దీనికి ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ బిలో సిబిఏ ఉంది థర్డ్. ఆప్షన్ సిలో ఏముంది? సిబిఈ ఉంది. సో ఇప్పుడు ఈని ఏని కంపేర్ చేస్తే అంటే ఆప్షన్ ఏని ఆప్షన్ ఈని కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే ఎక్కడి వరకు సేమ్ ఉంది? ఆల్మోస్ట్ మనకి ఎఫ్ వరకు సేమ్ ఉంది. ఎఫ్ తర్వాత ఏముంది? ఆప్షన్ ఏలో వై ఉంది, ఆప్షన్ ఈలో ఐ ఉంది. సో ఐ వై కంటే ముందు వస్తుంది కాబట్టి ఆప్షన్ ఈ ఈజ్ అ సూటబుల్ వన్. సో ఆప్షన్ ఈ సూటబుల్ అంటే ఏంటి? మనకి ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సిబిఈఏడి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు ఈ ట్రిక్ అర్థమైంది కదా? మీకు అర్థమైతే పేజ్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.